போடுறது கிடையாது. ஆமா, ஒரு அரை குஞ்சு போடுறது கிடையாது. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే 2 బస్సులు అనేవి ఎదురు గుద్దుకున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇదైతే మనకి తిరుచారపల్లి అంటే శ్రీరంగం దగ్గరలో కాలవరము అనే ఒక విలేజ్ దగ్గర అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మనమైతే చెన్నై నుంచి రామేశ్వరం వెళ్తున్నాను, దారిలో అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది ఏమైందంటే ఇక్కడ ఈ రూట్లో బార్కి బ్యారికేడ్స్ అయితే పెట్టున్నాయి మధ్యలో అదే రోడ్ కటింగ్స్ దగ్గర, డివైడర్ కటింగ్స్ దగ్గర వాటి దగ్గర బాగా బ్యారికేడ్స్ అయితే పెట్టున్నాయి. అయితే ఏమైందంటే ఈ రోడ్డుకి 2 వైపులా డివైడర్స్ ఉన్నాయి. అంటే 2 లైన్ రోడ్డే, పక్కన సర్వీస్ రోడ్ ఇచ్చాడు. కాకపోతే సెంటర్లో 2 లైన్ రోడ్డు, పక్కనే డివైడర్స్, సైడ్కి అటు ఇటు కూడా వెళ్ళడానికి లేదు. అయితే అక్కడ మధ్యలో ఈ బ్యారికేడ్లు అవి అనేవి ఒకటి ఉన్నాయి. ఇంకా వాటి దగ్గర అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. 2 బస్సులు. ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న బస్సు అయితే లోకల్ తిరిగే ఎక్స్ప్రెస్ బస్సు. ఇది ఎదురుగా ఉన్నది వైట్ కలర్ బస్సు అయితే లాంగ్ వెళ్ళే బస్సు ఫ్రెండ్స్. అది బెంగళూరు, హైదరాబాద్ అంటున్నారు, ఇటు రామేశ్వరం సైడ్ నుంచి. ఈ బస్సు అయితే మనల్ని క్రాస్ చేసి వచ్చింది ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే ఒక 3 కిలోమీటర్స్ ముందే నన్ను ఓవర్టేక్ చేసి వచ్చింది చాలా స్పీడ్తో ఈ బస్సు. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇది ఇట్లా జరిగి ఉంది. రోడ్డుకి అయితే అడ్డంగా ఆగిపోయినాయి అనమాట 2 బస్సులు. చూస్తున్నారుగా ఎట్లా జరిగినాయో. ఆ ఎదురు గుద్దుకోవడం వల్ల ఆ స్పీడ్కి 2 బస్సులు అనేవి అటు కార్నర్కి చాలా ముందుకి నెట్టుకొని సైడ్కి వెళ్ళిపోయినాయి అనమాట రోడ్డుకి. అది ఈ విధంగా జరిగినాయి. అయితే 2 బస్సుల్లో ప్యాసింజర్స్కి అయితే ఎలాంటి దెబ్బలు తగలేదు, లైట్ చిన్నవి అనమాట. డ్రైవర్లకు మాత్రం ఒక రకంగా దెబ్బలు అయితే తగిలినాయి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళకైతే ఎలాంటి ప్రమాదం అనేది లేదు. 2 బస్సులు అయితే ఫ్రంట్ బాగా డ్యామేజ్ అయినాయి. ఈ బస్సు అయితే చాలా ఓవర్టేక్ వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే నన్ను క్రాస్ చేసి వచ్చింది కనుక కొంచెం ఐడియా ఉంది దాన్ని బట్టి. ఈ బస్సులో అదిగాక ప్యాసింజర్స్ కూడా ఫుల్గా ఉన్నారు రష్గా. అంటే సీట్లో నిలబడి ఇంకా అదే సీట్లో కూర్చొని ఇంకా నిలబడి ఉన్నారు, అంత రష్గా ఉంది. ఈ పక్కన వైట్ బస్సులో కూడా నైట్ లాంగ్ జర్నీ కదా ఫ్రెండ్స్, దీంట్లో కూడా కొనుక్కొని ఉంటారు ఈ టైంలో. నాకైతే ఈ యాక్సిడెంట్ అయితే నైట్ 10:30కి అట్లా జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎగ్జిట్ నుంచి దిగుతున్నారు, ఫుల్ లగేజ్ ఉందన్నమాట. అది లేడీస్ చూడండి, ఇక ఎగ్జిట్ నుంచే దిగేస్తున్నారు పాపం. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అనమాట ఇది. ఇక వీళ్ళందరూ ఏంటంటే ఇక లగేజ్ అన్నీ తీసేసుకొని ఇటు దిగేస్తున్నారు. ఫ్రంట్ నుంచి దిగడానికి అయితే లేదు, డోర్ అనేది ఆ ఏరియాలోనే యాక్సిడెంట్ జరిగింది కనుక దిగడానికి అయితే లేదు. ఇక మొత్తం ఇటు నుంచే దిగేస్తున్నారు, ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేశారు. అందరూ ఆల్మోస్ట్ లేడీసే ఉన్నారు. ఈ దీంట్లో అయితే చాలా ఇబ్బందిగా దిగుతున్నారు, చూస్తున్నారు కదా, అందరు లేడీసే. ఈ మొత్తానికైతే ఎట్లా గట్ట ఇక దిగేశారు. ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఇవి 2 బస్సులు అనేవి మనకి ఎట్లా అంటే జర్నీ మూవీ అందరూ చూసే ఉంటారు. 2 బస్సులు అనేవి ఎదురు గుద్దుకోవడం అనేది అది రియల్గా జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే మనకి ఈ వెహికల్స్ యాక్సిడెంట్ అయిన కాడికి హైవే పెట్రోలింగ్ వాళ్ళు కూడా వచ్చి ఇక వాళ్ళు బ్యారికేడ్స్ అన్నీ పెడుతున్నారనమాట. సేఫ్టీగా ఉండాలి కనుక వేరే వెహికల్స్ అనేవి వాటికి ఇబ్బంది లేకుండా. ఇక మనం అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్, మనకి లేట్ అవుతుంది. ఇక ఇక్కడ అందరూ అయితే మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అందరూ ప్యాసింజర్స్ వేరే సర్వీస్ బస్సులో వాళ్ళు అయితే వేరే వెహికల్స్ ఎక్కి ఆల్రెడీ బయలుదేరారు. మరి వీళ్ళు లాంగ్ వెళ్ళాలి కనుక మరి ఎట్లా ఉండిద్దో పాపం. అందరూ లేడీస్ పిల్లలు ఉన్నారు ఈ బస్సులో అయితే, వైట్ బస్సులో లాంగ్ వెళ్ళే బస్సులో. మరి వీళ్ళు ఎలాగనేది మనకు ఐడియా లేదు, వెళ్ళేది లగేజ్తో నిలబడి ఉన్నారు పాపం. అందరూ ఎగ్జిట్ వారే దిగేశారు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే బయలుదేరదాం. మన వెహికల్ వాటిని క్రాస్ చేసి పక్కన ఆపుకున్నాను అనమాట యాక్సిడెంట్. అది నా ముందే ఆ బస్సు అయితే మూవ్ అయ్యి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.